ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఎస్ఆర్హెచ్ కనిపిస్తోంది. ఆట తీరులోనూ మార్పు వచ్చింది. అగ్రెసివ్ అప్రోచ్ను ఫాలో అవుతోంది. విజయాలను అలవాటుగా చేసుకుంది. కొన్నిసార్లు డౌన్ అయినా నిలకడగా రాణించడంలో ముందే ఉంటోంది. ఎస్ఆర్హెచ్ విజయాల వెనుక కెప్టెన్ కమిన్స్ ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ ను వేలంలో కొనుగోలు చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ లెక్క మారిపోయింది. నిజానికి వేలంలో కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ 20,50,00,000 ఖర్చు చేసింది. ఆ టైంలో కమిన్స్ కు ఇంత అవసరమా అనే చర్చ జరిగింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మారదంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఎలాంటి కెప్టెన్ను ఎంచుకోవాలో తెలియదని విమర్శించారు. కానీ ఫ్రాంచైజీ నమ్మకాన్ని కమిన్స్ వమ్ము చేయలేదు. సీజన్ ఆరంభం నుంచి ఎస్ఆర్హెచ్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. ఒత్తిడిలోనూ సవాళ్లను స్వీకరిస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్స్ ఎదురుదాడి చేస్తున్న సమయంలోనూ తనే బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్ గా కనిపిస్తున్నాడు. అనుకున్న వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ బలాలు బలహీనతలు ఏంటో తెలుసుకొని అందుకు తగినట్టే ప్రణాళికలను అమలు చేస్తున్నాడు. వేలల్లో దక్కించుకున్న భారీ ధరకు న్యాయం చేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కు సరికొత్త ఊపునిస్తున్నాడు. ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతున్నాడు. ఎవరి రోల్ ఏంటో ముందే చెప్పేస్తున్నాడు. అసలు సీజన్ ప్రారంభానికి ముందే ఏం చేయాలనుకుంటున్నది చెప్పాడు. దూకుడైన ఆట తీరుతోనే ప్రదర్శిస్తామన్నాడు. అందుకు తగినట్టే జట్టును నడిపిస్తున్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని ఎస్ఆర్హెచ్ ప్లేయర్లకు సూచిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఆసీస్ కెప్టెన్ గా కమిన్స్ కు బాగా తెలుసు. అందుకే హెడ్ ను అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. యువ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా స్వేచ్ఛగా ఆడేలా చూసుకుంటున్నాడు. తొలి బంతి నుంచి ఎదురు చేయడమే తమ టార్గెట్ అని కమిన్స్ చెప్పినట్టుగానే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడుతున్నారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సేవలను కూడా వినియోగించుకుంటున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. మెరుగైన ఫలితాలను అందుకుంటున్నాడు. విమర్శలు ఎదురైనా టీం కాంబినేషన్లోనూ తన ముద్ర వేస్తున్నాడు. ట్రాక్ తప్పిన మర్క్రమ్ ను సైడ్ చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ ను ప్రత్యర్థులపైకి ఓ ఆయుధంలా ఎక్కుపెడుతున్నాడు. సమద్, షాబాజ్ ఇలా ఎవరిని వదలటం లేదు. వీలైనంత వరకు తను బ్యాట్ తో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బౌలర్ గా కమిన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ దశలో యావరేజ్ అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ కు కమిన్సే బూస్ట్ ఇచ్చాడు. ఓటములు ఎదురైనప్పుడు దిగులు పడకుండా తర్వాతి మ్యాచ్లపై ఫోకస్ పెట్టాడు. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు సన్ రైజర్స్ ను డేంజరస్ టీమ్ గా మార్చేశాడు. అందరూ హాట్ ఫేవరెట్ అనుకునేలా చేశాడు. ఇదే జోరు కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ ఛాంపియన్ గా నిలవడం ఖాయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. కెప్టెన్ గా కమిన్స్ కేక అని సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇకపై సన్ రైజర్స్ హైదరాబాద్ అలర్ట్ గా ఉండాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. విన్నింగ్ జోష్ ను కొనసాగించడం ముఖ్యమంటున్నారు.